హే గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తను అనే నేను. సో గైస్, థంబ్నెయిల్ మీరు చూసే ఉంటారు కదా, వరదలు రాకముందు బిఫోర్ 1 డే ఈవినింగ్ నేను షూట్ చేసుకున్నాను అనమాట. ఇందులో 5 వ్యూ పాయింట్స్ అయితే మీకు కవర్ చేస్తాను. 5th వన్ అస్సలు మిస్ అవ్వద్దు. సో 4 వ్యూ పాయింట్స్ అనేది ఇది కూడా కృష్ణవేణి ఘాట్స్ నుండి అయితే మేము స్టార్ట్ చేసాము. వీడియోలో చూసినట్టు మీకు అర్థమవుతుంది కదా, రైల్వే ట్రాక్ అయితే కంప్లీట్గా మునిగిపోయిందండి. జస్ట్ 1 ఇంచ్ తేడా అంతే. సో ఇదైతే ప్రకాశం బ్యారేజ్ లెఫ్ట్ సైడ్ వ్యూ అనమాట, రాజీవ్ గాంధీ ఆపోజిట్ వ్యూ. సో ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. సో గైస్, ఇదే మన సెకండ్ వ్యూ పాయింట్ ఫ్రమ్ ప్రకాశం బ్యారేజ్. అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ విజయవాడ పీపుల్ అందరూ బ్యారేజ్ మీదే ఉన్నారు బిఫోర్ డే ఈవినింగ్. సో చూస్తున్నారు కదా, హెవీ ఫ్లోటింగ్ అనమాట. గేట్స్ అన్ని రిలీజ్ చేశారు. సో మీరైతే గేట్స్ చూస్తున్నారు కదా గైస్, మొత్తం అన్ని గేట్స్ అనేది ఎత్తేసారు. మీకు వన్ ఆఫ్ ది గేట్ నేను చూపిస్తున్నాను ఎట్లా ఫ్లోట్ అవుతుంది వాటర్ అనేది. అండ్ ఈ వ్యూ పాయింట్స్ అయితే మీరు మిస్ అవ్వకూడదు అనేది నేను కంప్లీట్ వీడియో చేస్తున్నాను. ఎప్పుడైనా హెవీ రెయిన్ఫాల్ ఉన్నా సరే, ఏమైనా వెకేషన్స్ ఉన్నా సరే, మీరు ఇలాంటి వ్యూ పాయింట్స్కి వచ్చి చూడొచ్చు అనమాట. చూస్తున్నారు కదా గేట్సే ఎట్లా ఫ్లోట్ అవుతుందో. డోంట్ మిస్ టు వాచ్ దిస్ ప్లేసెస్ గైస్. టడా! ఇది మన థర్డ్ వ్యూ పాయింట్ గైస్. ఇది ప్రకాశం బ్యారేజ్ రైట్ సైడ్ అనమాట. సో దీన్ని సీతానగరం అంటారు. సో ఇక్కడ ఇది డిఫరెంట్ వ్యూ వచ్చేసింది చూడండి. కంప్లీట్ డిఫరెంట్ వ్యూ అనేది కనిపిస్తుంది కదా. సో ఇక్కడ కూడా చాలా మంది చూసారా రిలాక్స్ అవుతున్నారు. బికాజ్ ఇది ఫ్లడ్స్ వస్తున్నాయని విజయవాడ పీపుల్కి తెలియలేదన్నమాట బిఫోర్ డే కదా. అండ్ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను. అండ్ బై ద వే ఈ వీడియోలో కూడా మీరు చూడొచ్చు. ఇది శివలింగం అనేది మునిగిపోయింది. హాఫ్ ఆఫ్ ది ఫుల్ కంప్లీట్గా మునిగిపోయింది అనుకుంటా. నెక్స్ట్ డే నేను రాలేదు, బట్ అదైతే చాలా పెద్ద టెంపుల్లా ఉండేదన్నమాట. అంటే పిల్లర్స్ పైన ఉన్న శివలింగమే మునిగిపోయింది. అంటే ఎంత హైట్స్లో మునిగిందో చూడండి. అండ్ ఆఫ్టర్ చూసారు కదా ఈ వ్యూలో ట్రైన్ ట్రాక్ అనమాట ఇదంతా. సో అది కూడా ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది అనమాట నెక్స్ట్ డేకి. అండ్ ఈ కొంచెం ముందుకు వెళ్తే గైస్ లిటరలీ నేనైతే షాక్ అయిపోయాను అనమాట. ఈ వ్యూ అసలు చూడకపోతే ఇంకా వేస్ట్ ఆఫ్ టైం అనమాట. చూడండి, కంప్లీట్ బీచ్ వ్యూ అనేది వచ్చేసింది. అంటే మన కాళ్ళు అటు పక్కన అది డైరెక్ట్ అక్కడ కానీ వెళ్తే ఇంకా కొట్టుకెళ్ళిపోవడమే అనమాట. అట్లా ఉంది చూడండి. ఇది రోడ్, అది బీచ్. బీచ్ అంటున్నాను చూడండి. అది ఇంకా వాటర్ అనమాట, వాటర్ ఫ్లోటింగ్ కృష్ణ రివర్. అసలు కనీసం అంటే జస్ట్ మిస్ ఎట్లా వెళ్ళినా సరే మనం కొట్టుకుంటూ వెళ్ళిపోతాము. ఈజ్ ఆర్ 4th వ్యూ పాయింట్ గైస్ ఫ్రమ్ వారధి. అంటే ఆల్మోస్ట్ చూసారు కదా, మనం 4 సర్కిల్స్ లాగా కవర్ చేసాం అనమాట స్క్వేర్ షేప్లో. సో ఇందాక చూసారు కదా మీరు అంబేద్కర్ గారిని. సో ఇక్కడి నుంచి కూడా విజిబుల్ అవుతున్నారు. అండ్ బై ద వే ఎప్పుడు ఇట్లా ఇంత ఇదిగా కవర్ అయితే అవ్వలేదు. కొన్ని ఇయర్స్ తర్వాత అయితే ఇలా ఇల్లు దాకా అయితే కవర్ అయింది. ఎంత డయామీటర్ చూడండి, ఎంత డిస్టెన్స్ ఆఫ్ వాటర్ చూడండి. అంత హెవీ ఫ్లోటింగ్ మీద కూడా అంటే ఎంత వాటర్ వస్తే మాత్రం ఇవన్నీ అంటే అణువు ఫిల్ అయిపోయింది అనమాట ఇక్కడ వారధి సైడ్.